మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మేడారం మహాజాతరకు సంబంధించి ఏదైతే మహిళలకు ఉచిత బస్ ప్రయాణానికి సంబంధించి కొద్ది రోజులు మేడారం జాతర కావచ్చు, అలాగే పుణ్యక్షేత్రాలకు సంబంధించి బస్ ప్రయాణం మహిళలకు ఉచితంగా రద్దు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఒక ప్రతిపాదన చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ప్రతిపాదనలు ఏ విధంగా చూస్తారు? వాస్తవానికి నాకు అది ఏం జరిగిందో కూడా ఇంకా తెలియదు, నేను కూడా తెలుసుకుంటాను. ఇచ్చిన హామీ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు కూడా అది ఒప్పుకోరు. ఎందుకంటే మేము ఒక మాట ఇచ్చినాం, ఆ మాట మీద కట్టుబడి ఉంటారు తప్ప దాని గురించి నాకు కూడా నిజంగా కూడా తెలియదు. అది ఇప్పుడు మీరు అనేవరకు ఏది లెటర్ పెట్టిండ్రు అని, లెటర్ పెట్టినా అధికారులు కదా పెట్టింది, డిసిషన్ తీసుకోవాల్సింది ప్రభుత్వమే కదా. ప్రభుత్వం అనేది వెనకకు పోదు, ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా వెనకకు పోదు. అది ఎంత కష్టమైనా నష్టమైనా ఇబ్బంది అయినా దాన్నే మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తారు. ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు హామీ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని అమలు చేశారు. 100 రోజుల్లో పూర్తిగా అమలు చేస్తామంటున్నారు. ఇప్పటికే 50 రోజులు గడిచాయి. ఏం చేస్తుందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఏ విధంగా చూడొచ్చు? ప్రతిపక్షాలు అసలు వాళ్ళు అడగటానికి సిగ్గు అనేది ఉండాలి. ఎందుకంటే వారు ఇచ్చిన హామీలు 10 ఏళ్ళు అయింది. నిరుద్యోగ భృతి అన్నారు, 10 ఏళ్ళు కంప్లీట్ అయిన ఇయ్యలేని ఎదవలు ఇవాళ మాట్లాడితేనే ఏం చెప్పాలి? మేము 100 రోజులు అన్నాం, 50 రోజులు అయింది. ఇంకా 50 రోజులు తొందర ఎందుకు పడతారు, ఎందుకు ఉలికి పడతారు? అసలు వీళ్ళు 10 ఏళ్ళ అవకాశం ఇస్తే చేయలేని ఎదవలు మేము ఇలా 100 రోజులకు 50 రోజులలో సగం కంప్లీట్ చేసాం, రెండు ఇది చేసాం కదా, మిగతా చేస్తాం 100 రోజులలో చెప్తున్నాం కదా. 100 రోజులు కాకముందుకి అని ఎందుకు గాబర్ అవుతారు? వాళ్ళకి ఏంటంటే అధికారం పోతుందని అనుకోలే, అధికారం పోయే వరకు తట్టుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు, తొందరపడుతున్నారు. ఆ తొందరలో 1కి 10 తప్పులు చేసుకుంటే ఇట్లా వాడుతున్నారు. ప్రజలు గమనిస్తలేరా? మీకు సిగ్గు అనిపిస్తలేదా? అసలు వాస్తవం చెప్పాలంటే 10 రకాల సరుకులు ఇచ్చినదని మేము ఇచ్చిన దాన్ని తీసేసి పెడితే 100 సార్లు మొత్తుకున్నాం. ఇక హన్మకొండ చూస్తున్నాం కదా టీవీలల్లో, కబ్జాలు ఒక్కొక్కటి అన్నీ బయటికి వెళ్తానే దొంగల ముఠాలన్నీ. అవి ఏడ బయటకు వస్తాయి అని చెప్పి 50 రోజులకే ఏమే అని మాట్లాడితే ఏం చెప్తారు దానికి? మీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కబ్జాలు జరిగినాయని చెప్పేసి గతంలో మీరు అనడం జరిగింది. వాటిపైన కొరడా జులిపిస్తామని మొన్న ఏదైతే సమీక్షా సమావేశంలో ప్రభుత్వ స్థలాన్ని ఎవరు ఆక్యుపై చేసినా కూడా మేము తీసేసుకుంటామని చెప్పేసి ఇన్ఛార్జి మంత్రి చెప్పిన సందర్భం. ఇప్పటికే వరంగల్ నగరంలో కొన్ని కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి. అదే మీ నియోజకవర్గంలో ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాయి, ఎప్పుడు వాటికి శ్రీకారం చుట్టబోతున్నారు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న వారిపైన? మా దగ్గర ఆల్రెడీ స్టార్ట్ అయినాయి రికవరీ. మిషన్ హాస్పిటల్ నది 12 ఏళ్ళకి వెళ్ళి కబ్జాదారుల చేతిలో ఉండే. ఏమైంది? 12 ఏళ్ళలో ఉన్నదాన్ని నెల రోజులు కాలే, మేము వచ్చి నెల 15 రోజులలో 100 కోట్ల ప్రాపర్టీ అది దగ్గర అది తీసుకొని చేర్చుకోపోయి చెప్పినాం కదా. ఇట్లాంటివి జరుగుతూనే ఉంది, చట్టం దాని పని చేసుకుంటూ పోతూనే ఉంది. చాలా మటుకు రికవర్ అవుతున్నాయి. చెరువులు, కుంటలు, వాటి సర్వే అంటే ఇప్పుడు చెప్పంగానే అబ్బురకదబ్బుర అనేది కాదు కదా. నెల 15 రోజులలో 4-5 ఆస్తులు రికవర్ చేయగలిగినాం. ఇంకా నెల 15 రోజులల్లో మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అవుతుంది. చెరువులు, కుంటలు, నాలాలు ఉన్నాయి కదా, అన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని, ఎందుకంటే మనం చేసే ముందు తప్పు పడద్దు, ఏదో కక్షపూరిత అనేది పడకూడదు. వాడు దొంగతనం చేస్తాడు, దాన్ని చేయొద్దని కక్షపూరిత చర్య అంటాడు, వాడే మొత్తుకుంటూ అంటాడు ముందు, అందరికంటే ముందు దొంగ అంటే ఎవరు చెప్పాలి? కాబట్టి అన్ని అథెంటిక్గా ప్రజలు కూడా చూస్తే అలా నిజంగా మంచిగా చేస్తున్నాడు అనే విధంగా ఉండాలి. దాన్ని తప్పకుండా మీ మీడియా ముందు నెల 15 రోజులలో అన్నీ బయటకు వస్తాయి. ఏదైతే కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వాటిపైన ఇప్పటికే బల్దియా అధికారులు కొరడా జల్పిస్తున్న నేపథ్యంలో మరోపక్క ఆర్టీసీకి సంబంధించి ఉచిత ప్రయాణం మేము ఏదైతే ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిందో హామీ, ఆ హామీ అలాగే కొనసాగుతుంది. దాన్ని ఎక్కడ కూడా అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం దాన్ని చేయాలి కాబట్టి, మేమే చూసుకోవాలి కాబట్టి ప్రభుత్వం వాటిని ఏదైతే ప్రతిపాదనలు అయితే మేము తోసిపుస్తూ ఉన్నాము. ఉచిత ప్రయాణం మేడారంకి సంబంధించి ఉచిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఎవరైతే భూ కబ్జాలకు పాల్పడ్డారో వాళ్ళపైన త్వరలోనే కొరడా జులిపిస్తాము. ఇప్పటికే దాదాపు 100 కోట్ల ప్రాపర్టీ ఏదైతే మిషన్ హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రాపర్టీ ఇప్పటికే అధికారులు వాళ్ళందరూ కూడా దానిపైన చర్యలు తీసుకున్నారని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.